ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణను మరింత వేగవంతం చేశారు. రాజధాని పనులు నిర్దిష్ట సమయానికి పూర్తి కావాలని, పనుల్లో ఏమాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఉన్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీడ్, క్వాలిటీ, డెలివరీ అనే మూడే ప్రధాన లక్షణాలుగా రాజధాని నిర్మాణం జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో 95 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టామని, రాబోయే రోజుల్లో నెలకు కనీసం 7.92% చొప్పున పనులు పూర్తి కావాలని గడువు విధించాను. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు మరియు డిజైన్ల ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో ముందడుగు వేయాలని ఆదేశించారు. ఇకపై తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన దిశానిర్దేశంతో రాజధాని అమరావతి పనుల్లో మరింత వేగం పుంజుకోనుంది.